गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 11वीं पाठ जल ही जीवन है नामक कहानी पाठ में 5वां भाग पढ़ाना चाहता हूँ। बच्चों, संयुक्त राष्ट्र संघ के अनुसार हर 15 सेकंड में एक बच्चे की मौत जल से जुड़ी बीमारियों के कारण होती है। आज दुनिया भर देश जल की समस्या से चिंतित है, इसलिए हमारे जीवन में जल की महत्व इस कहानी के द्वारा हम सीख लिया है। आज हम व्याकरणांश सीखेंगे। किताब खोलकर 11वीं पाठ जल ही जीवन है पाठ के संबंधित व्याकरणांश अपने किताब में लिखते हुए सीखिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। बच्चों, आज हम जल ही जीवन के पाठ के संबंधित व्याकरणांश सीखेंगे। यह देखिए, सूचना पढ़िए और उसके अनुसार कीजिए। जल शब्द से कई शब्द बने हैं, जैसे जलचर। इसी तरह के 3 उदाहरण दीजिए। అంటే ఇక్కడ జల్ అనేటటువంటి శబ్దంతో చాలా పదాలు తయారవుతాయి. దాంట్లో ఒకటి జలచర్. ఇలాంటివి మనం ఒక 3 పదాలు రాయాలి. జలదాస్యు, జలప్లావన్, జలరాశి, జలస్తర్, జలనిధి, జలచోర్. ఇవన్నీ కూడా జల్ అనేటువంటి పదంతోటి తయారయ్యాయి. पाठ में आए విదేశజ శబ్ద चुनकर लिखिए। जैसे మిషన్ అంటే హిందీ శబ్దాల్లో దేశజ శబ్ద, విదేశజ శబ్ద అని 2 రకాలు ఉన్నాయి. దాంట్లో విదేశజ శబ్దాలను మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ సర్వే, ప్రొఫెసర్, ఫోన్, హలో ఆది. ఇవన్నీ కూడా విదేశజ శబ్ద అంటాం. అంటే ఇంగ్లీష్ శబ్దాలని మనం డైరెక్ట్గా రాయొచ్చు. ఇంకా మనం ఉదాహరణ చెప్పుకుంటే బయట శబ్దాల్లో పోలీస్, స్కూల్ ఇవి కూడా విదేశ శబ్దాల కింద మనం పరిగణించాలి. बच्चों, यह कोष्टक में दी गई सूचना के अनुसार వాక్య బదిలియే. అంటే ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చినటువంటి సూచన బేస్ చేసుకుని సెంటెన్సెస్ని మార్చాలి. यह तो कोई यान है, భూతకాల్ में बदलिए. यह तो कोई यान था, భూతకాల్లో మారిస్తే. दूसरा वाक्य, मेरे कई साथी ఈ సంపూర్ణ నీలే గ్రహ పర్ ఫైలే తే. ఇది భూతకాల్లో ఉంది. దీన్ని భవిష్యత్ కాలంలో మార్చాలి. మేరే కై సాథీ ఈ సంపూర్ణ నీలే గ్రహ పర్ ఫైలేంగే. ఇది భవిష్యత్ కాలంలో మార్చాం. अभी तीसरा वाक्य देखिए, पानी के अभाव में हमारे लोग मर रहे थे. దీన్ని వర్తమాన కాలంలో మారిస్తే पानी के अभाव में हमारे लोग मर रहे हैं. चौथा वाक्य, हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते. ఇది భూతకాలంలో ఉంది. దీన్ని భవిష్యత్ కాలంలో మార్చాలి. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहेंगे. बच्चों में यहाँ देखिए, नीचे दिए गए उदाहरण पढ़िए, उसके अनुसार वाक्य बनाइए. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, దాన్ని చూసి కింద వాక్యాల్ని మార్చాలి. पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी. पृथ्वी पर किसने काफ़ी प्रगति कर ली थी అంటే దానికి క్వశ్చన్ కింద మార్చాం. అంటే ఆన్సర్ ఇచ్చినట్టుగా దానికి మనం క్వశ్చన్ రాసాం. दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. దీనికి క్వశ్చన్ ఎలా రాయాలి? दोनों ने एक साथ किससे पूछा అంటే ఎవరిని అడిగారు? అంతరిక్ష యాత్రికని అడిగారు అనమాట. देखिए, अर्थ के आधार पर వాక్య పహచానియే. అంటే అర్థాన్ని బేస్ చేసుకుని వాక్యాన్ని మనం ఎటువంటి వాక్యం మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వాక్యం చూడండి ఇక్కడ, ఓహ్ యహతో కోయి యాన్ హై. ఇది ఎటువంటి వాక్యం? విస్మయాది బోధక్, అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాక్యం కాబట్టి ఇది విస్మయాదికి బోధక్ అని చెప్తాం. దూసరా వాక్య, యహ్ యాన్ కహా సే ఆయా. ఈ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్నార్థక్, అంటే ప్రశ్న క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాం. యహ్ ప్రశ్నార్థక్ వాక్య హై. तीसरा वाक्य, दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. అంటే ఇద్దరు కూడా అంతరిక్ష వాసులు ఇద్దరు ఒకసారి అడిగారు. యహ విధానార్థక్ వాక్య హై. ఇది దీన్ని విధానార్థక వాక్యం అని అంటాం. చౌथा वाक्य, यह का जल शुद्ध होगा.
అంటే ఇది ఒక చిన్న సందేహాన్ని అంటే మనలో డౌట్స్ని మనం క్రియేట్ చేసేలా ఉంది. యహ సందేహార్థక్ వాక్య హై. ఇది ఎటువంటి వాక్యం? సందేహార్థక్ అంటే సందేహం అంటే చిన్న డౌట్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి హోగా వచ్చింది కాబట్టి ఇది సందేహార్థక్ వాక్యం అవుతుంది. 5वां वाक्य देखिए, हमारे यहाँ जल होता तो हम पृथ्वी पर ना आते. అంటే మా దగ్గర నీరుంటే మేము భూమి మీదకి రాము. ఇదేంటిది? సంకేతార్థకం అంటే ఒక సంకేతాన్ని ఇచ్చాం ముందు మనం. అంటే ఒకవేళ మా దగ్గర వాటర్ ఉంటే మేము భూమి మీదకి రాము అంటే మేము భూమి మీదకి రాము అని చెప్పడానికి ఒక సంకేతం ఏంటి? మా దగ్గర వాటర్ ఉంటాయి కాబట్టి ఇది సంకేతార్థక వాక్యం అవుతుంది. అలాగే 6वां వాక్య, హమే శుద్ధ జల్ చాహియే. దీన్ని ఇచ్ఛార్థక వాక్యం అంటే మాకేం కావాలి? శుద్ధమైనటువంటి ప్యూర్ వాటర్ కావాలి. ఇది మాలో ఉన్నట్టు కోరికని చెప్పాం కాబట్టి దీన్ని ఇచ్ఛార్థక వాక్యం అంటాం. बच्चों यहाँ देखिए 7th सेंटेंस, आप भी यह कभी हमारे यहाँ आइए. यह ఆజ్ఞార్థక వాక్యం. దీన్ని ఆజ్ఞార్థక వాక్యం అంటే ఒక ఆర్డర్ వేసినట్టుగా చెప్తున్నాం కాబట్టి దీన్ని ఆజ్ఞార్థక వాక్యం అని అంటాం. నదీ నాలో మే కచరా బహానా మానా హై. నదుల్లో అక్కడ చెత్తాచెదారం వేయకూడదు. దీన్ని నిషేధార్థకం అంటాం. అంటే నిషేధించడం అంటే వద్దు అని చెప్పాం కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం అవుతుంది. बच्चों यहाँ कुछ प्रश्न दे दिया है. ये सभी प्रश्न अपने किताब में एक बार लिख कर पढ़िए. परीक्षाओं के लिए भी बहुत उपयोगी है. पहला वाक्य, जल ही जीवन है शीर्षक से आपका क्या अभिप्राय है? दूसरा, जल स्रोतों को रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे? तीसरा वाला, हमारे जीवन में जल का क्या महत्व है? फोर्थ वन, जल की समस्या का समाधान क्या है? फिफ्थ वन, आज दुनिया के सभी देशों में जल की समस्या बनी हुई है. इसके समाधान में हम सबकी क्या जिम्मेदारी है? बच्चों यहाँ काल के संबंधित एक वीडियो रखा है, देखिए. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 కాలాల్లో వెర్బో సబ్జెక్ట్ని అనుసరించి ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందో తెలుసుకుందాం. మనం మై తీసుకున్నట్లయితే కనుక సబ్జెక్టు ఇక్కడ మై అనేది మేల్గా చెప్పవచ్చు. మేల్ సబ్జెక్టు మై తీసుకున్నట్లయితే ఏ విధంగా చేంజ్ అవుతుందో 3 కాలాల్లో చూద్దాం. మై తర్వాత మిగతా సబ్జెక్ట్ కూడా చూద్దాం. ప్రజెంట్ టెన్స్, మై ఖాతా హూ, నేను తింటాను. ఐ ఈట్, మై ఖాతా హూ, నేను తింటాను. పాస్ట్ టెన్స్ అయితే మైనే కాయా, నేను తిన్నాను. ఐ ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే మై కావుంగా, నేను తింటాను. ఐ విల్ ఈట్. మై అనే సబ్జెక్టు ఫీమేల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో మై ఖాతీ హూమ్, నేను తింటాను. ఐ ఈట్. పాస్ట్ టెన్స్లో అయితే మైనే కాయా, నేను తిన్నాను. ఐ ఏట్. ఫ్యూచర్ టెన్స్లో మై కావుంగి, నేను తింటాను. ఐ విల్ ఈట్. ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 2 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మేల్ మై ఖాతా హూ, నేను తింటాను. ఫీమేల్ అయితే మై ఖాతీ హూ, నేను తింటాను. ఖాతా హూ, ఖాతీ హూ. తాతీలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. పాస్ట్ టెన్స్లో 2 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మేల్ మైనకాయ, ఫీమేల్ మైనకాయ, సేమ్ టు సేమ్ 2 ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే కనుక ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మైనేకాయ అనేది మైనేకాయిగా ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది సకర్మక అకర్మక క్రియల గురించి వివరించడం జరిగింది. ఆ వీడియో మీరు వాచ్ చేసినట్టయితే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్ టెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మేల్ మై కావుంగా, ఫీమేల్ మై కావుంగి, కావుంగా కావుంగిగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం మై అనే సబ్జెక్టు ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందో మై అనే సబ్జెక్ట్తో పాటు కా అనే వెర్బ్ ఏ విధంగా చేంజ్ అయిందో నేర్చుకున్నాం. మై తర్వాత మనం సబ్జెక్టు హమ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో హమ్ తీసుకున్నట్లయితే హమ్ ఖాతే హే, మేము తింటాము. వీ ఈట్. పాస్ట్ టెన్స్ హమ్నే కాయా, మేము తిన్నాము. వీ ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే హమ్ ఖాయేంగే, మేము తింటాము. వీ విల్ ఈట్. ఇది మేల్కి సంబంధించిన ప్లోరల్ సబ్జెక్టు. అలాగే ఫీమేల్ అయితే
ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ హమ్ ఖాతీ హై, మేము తింటాము, వి ఈట్. పాస్ట్ అయితే హమ్నే కాయా, మేము తిన్నాము, వి ఏట్. ఫ్యూచర్ టెన్స్ హమ్ ఖాయేంగి, మేము తింటాము, వి విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. 6 సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో హమ్ ఖాతే హై, హమ్ ఖాతీ హై. పాస్ట్ టెన్స్లో హమ్నే కాయా, హమ్నే కాయా. ఫ్యూచర్ టెన్స్లో హమ్ ఖాయేంగే, హమ్ ఖాయేంగి. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, రెండిట్లకి కూడా హమ్నే కాయ అని వస్తుంది. హమ్నే కాయే అని ఉపయోగించడం రాంగ్ అవుతుంది. ఎందుకంటే కా అనేది సక్రమ క్రియ. సక్రమ క్రియ అనేది సబ్జెక్ట్ని అనుసరించి మారదు, ఆబ్జెక్ట్ని అనుసరించి మారుతూ ఉంటుంది. ఒకవేళ అక్రమ క్రియ అయితే కనుక సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 సెంటెన్స్లో కూడా ఆబ్జెక్ట్ అనేది లేదు. ఆబ్జెక్ట్ లేకపోవడం వల్ల పుల్లింగ్ ఏకవచనంగా మనం తీసుకోవాలి. సబ్జెక్ట్ హమ్ బదులుగా ఆప్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆప్ అనగా తమరు, ఇంగ్లీష్లో యూ అంటాం. ప్రజెంట్ టెన్స్లో చూసినట్లయితే కనుక ఆప్ ఖాతే హై, తమరు తింటారు, యూ ఈట్. పాస్ట్ టెన్స్ ఆప్నే కాయా, తమరు తిన్నారు, యూ ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే కనుక ఆప్ ఖాయేంగే, తమరు తింటారు, యూ విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఏదైనా ఒక వెర్బ్ని తీసుకుని ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ 3 టెన్సెస్లో వెర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందో, ఉదాహరణకి ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే కాని వెర్బ్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఆప్ ఖాతే హై, తమరు తింటారు. పాస్ట్ టెన్స్ అయితే ఆప్నే కాయా, తమరు తిన్నారు. ఫ్యూచర్ టెన్స్ అయితే ఆప్ ఖాయేంగే, తమరు తింటారు. ఈ విధంగా ఒక పర్సన్, ఇక్కడ ఆప్ అనే పర్సన్ తీసుకున్నాము అంటే సబ్జెక్ట్ ఆప్ని తీసుకున్నాం. అలా ఒక సబ్జెక్ట్ని తీసుకుని 3 కాలాల్లో అంటే 3 టెన్సెస్లో ప్రాక్టీస్ చేసినట్టయితే వెర్బ్ చేంజింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆప్ అనే సబ్జెక్ట్ని ఫీమేల్ సబ్జెక్ట్గా తీసుకుని కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో ఆప్ ఖాతీ హై, తమరు తింటారు, యూ ఈట్. పాస్ట్ టెన్స్లో ఆప్నే కాయా, తమరు తిన్నారు, యూ ఏట్. ఫ్యూచర్ టెన్స్లో ఆప్ ఖాయేంగి, తమరు తింటారు, యూ విల్ ఈట్. టోటల్ 6 సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో మేల్ ఆప్ ఖాతే హై, తమరు తింటారు. ఫీమేల్ ఆప్ ఖాతీ హై, తమరు తింటారు. అలాగే పాస్ట్ టెన్స్ అయితే కనుక ఆప్నే కాయా, తమరు తిన్నారు, ఆప్నే కాయా, తమరు తిన్నారు. మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా ఆప్నే కాయని వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అయితే ఆప్ ఖాయేంగే, ఆప్ ఖాయేంగి, ఆప్ ఖాయేంగే, ఆప్ ఖాయేంగి. అలాగే ఆప్, హమ్, ఏ, వే ఈ 4 కూడా ప్లోరల్ సబ్జెక్టులుగా చెప్పవచ్చు, అంటే బహువచనాలుగా చెప్పవచ్చు. ఏ, వే ఈ 2 సబ్జెక్టులు కూడా ఆప్ అనే సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అయిందో, వెర్బ్ ఏ విధంగా చేంజ్ అయిందో, ఈ ఏ, వే ఈ రెండిట్లు కూడా సేమ్ ఇదే ఫ్యాక్టర్తో వెర్బ్ చేంజింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తుమ్ అనే సబ్జెక్ట్ని తీసుకుని వెర్బ్ ఈ 3 టెన్స్లో ఏ విధంగా చేంజ్ అవుతుందో ఎగ్జాంపుల్ చూద్దాం. తుమ్ అనగా నీవు లేదా మీరు, ఇంగ్లీష్లో అయితే యూ అంటాం. ప్రజెంట్ టెన్స్లో చూసినట్టయితే తుమ్ ఖాతే హో, మీరు తింటారు, యూ ఈట్. పాస్ట్ టెన్స్ అయితే తుమ్నే కాయా, మీరు తిన్నారు, యూ ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే తుమ్ ఖావోగే, మీరు తింటారు, యూ విల్ ఈట్. ఆప్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఆప్ ఖాయేంగే, తుమ్ అయితే తుమ్ ఖావోగే. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్లో ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి స్పెషల్గా దీనికి ఖావోగే, ఫీమేల్ అయితే ఖావోగి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. తుమ్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసరికి ఓగే, ఓగి అనే చివరి పదాలు యాడ్ అవుతూ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. తుమ్ అనే సబ్జెక్ట్ని ఫీమేల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో తుమ్ ఖాతీ హో, తుమ్ ఖాతీ హో మీరు తింటారు, యూ ఈట్. పాస్ట్ టెన్స్ అయితే తుమ్నే కాయా, మీరు తిన్నారు, యూ ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే తుమ్ ఖావోగి, మీరు తింటారు, యూ విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ 6 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో తుమ్ ఖాతే హో, తుమ్ ఖాతీ హో. పాస్ట్ అయితే తుమ్నే కాయా, తుమ్నే కాయా, రెండు మేలు ఫీమేల్ రెండు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ అయితే తుమ్ ఖావోగే, తుమ్ ఖావోగి, మేల్ ఫీమేల్ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ 3 టెన్సెస్లో కూడా సెంటెన్స్ అన్నీ పాజిటివ్ సెంటెన్స్ అంటే అఫర్మేటివ్ సెంటెన్స్లో ఉన్నవి. నెగిటివ్ సెంటెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. వే అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే
ప్రెజెంట్ టెన్స్లో వే కాతే హే వారు తింటారు, దే ఈట్. పాస్ట్ టెన్స్ అయితే ఉన్హునే కాయా వారు తిన్నారు, దే ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే వే కాయంగే వారు తింటారు, దే విల్ ఈట్. వే అనే సబ్జెక్టు పాస్ట్లో చెప్పేటప్పుడు ఉన్హునేగా చేంజ్ అవుతూ ఉంటుంది. వే అనే సబ్జెక్టు ఫీమేల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో వే కాతీ హే వారు తింటారు, దే ఈట్. పాస్ట్లో అయితే ఉన్హునే కాయా వారు తిన్నారు, దే ఏట్. ఫ్యూచర్ టెన్స్ అయితే వే కాయంగి వారు తింటారు, దే విల్ ఈట్. వే అనే సబ్జెక్టు ఓవరాల్గా చూసినట్టయితే ప్రజెంట్ టెన్స్లో వే కాతే హే వే కాతీ హే. పాస్ట్లో అయితే ఉన్హునే కాయా రెండు కూడా ఒకేలా వస్తుంటాయి. ఫ్యూచర్ టెన్స్ అయితే వే కాయంగే వే కాయంగి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. తూ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో తూ కాతా హై నీవు తింటావు, యూ ఈట్. పాస్ట్ టెన్స్ అయితే తూనే కాయా నీవు తిన్నావు, యూ ఏట్. ఫ్యూచర్ అయితే తూ కాయేగా నీవు తింటావు, యూ విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఫీమేల్ తీసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ టెన్స్లో తూ కాతీ హై నీవు తింటావు, యూ ఈట్. పాస్ట్ అయితే తూనే కాయా నీవు తిన్నావు, యూ ఏట్. ఫ్యూచర్ అయితే తూ కాయేగి నీవు తింటావు, యూ విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఈ 6 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో తూ కాతా హై తూ కాతీ హై. పాస్ట్ అయితే తూనే కాయా రెండు ఒకే విధంగా వస్తూ ఉంటాయి. ఫ్యూచర్ టెన్స్ అయితే తూ కాయేగా నీవు తింటావు, తూ కాయేగి నీవు తింటావు. మేల్ ఫీమేల్ ఈ విధంగా చెప్పవచ్చు. ఇక్కడ పాస్ట్ టెన్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే మేల్ సబ్జెక్ట్కి కాయ అని వస్తుంది, తుమ్నే కాయ అని వస్తుంది. ఫీమేల్ సబ్జెక్ట్ కూడా తూనే కాయ అని వస్తుంది. అయితే తూనే కాయ అని ఎప్పుడు వస్తుంది అని డౌట్ రావచ్చు మనకి. పాస్ట్ టెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే తూనే రోటీ కాయి నీవు రోటీ తిన్నావు. రోటీ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్ కనుక కాయి అని ఉపయోగించాం. రెండో సెంటెన్స్లో తూనే లడ్డూ కాయా నువ్వు లడ్డూ తిన్నావు. లడ్డూ అనేది మస్క్లిన్ అంటే మేల్ ఆబ్జెక్ట్ కనుక కాయా అని వెర్బ్ చేంజ్ అయింది. అలాగే బాయ్ కాకుండా గాలి చూసినట్టయితే తూనే రోటీ కాయి, రోటీ అనేది ఫీమేల్ కనుక కాయి అని ఉపయోగించాం. అలాగే నాలుగో సెంటెన్స్లో తూనే లడ్డూ కాయా నువ్వు లడ్డూ తిన్నావు. లడ్డూ అనేది మేల్ కనుక కాయి అని వస్తుంది. ఈ 2 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి సెంటెన్స్లో రోటీ, రెండో సెంటెన్స్లో లడ్డు. అంటే 2 సెంటెన్స్లో కూడా ఆబ్జెక్ట్ ఉన్నది. ఆబ్జెక్ట్పై ఆధారపడి వెర్బ్ అనేది చేంజ్ అవుతుంది. వెర్బ్ కూడా సకర్మక క్రియ అయితే కనుక ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఫీమేల్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే కనుక తూనే రోటీ కాయి నీవు రోటీ తిన్నావు, యూ ఏట్ రోటీ. తూనే లడ్డూ కాయా నీవు లడ్డూ తిన్నావు, యూ ఏట్ లడ్డు. ఈ విధంగా పాస్ట్ టెన్స్లో వెర్బ్ అనేది కాయిగా ఆబ్జెక్ట్పై ఆధారపడి చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్ టెన్స్లో వాక్యాలు నిర్మించేటప్పుడు సబ్జెక్ట్కి నేనే ప్రత్యయం యాడ్ చేయాలి. మై తీసుకున్నట్లయితే కనుక మై ప్లస్ నే మైనే, తూనే, హమ్నే, తుమ్నే, ఆప్నే, జిస్నే. సబ్జెక్టు ఏదైనప్పుడు కూడా నేనే ప్రత్యయాన్ని యాడ్ చేయాలి. ఇది కేవలం సకర్మక క్రియ అయినప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అకర్మక క్రియ అయితే కనుక నే అనేది యాడ్ అవ్వదు. పాస్ట్ టెన్స్లో వెర్బ్ చేంజింగ్ అనేది ఆబ్జెక్ట్ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి మైనే జలేబీ కాయి, తుమ్నే జలేబీ కాయి, ఆప్నే జలేబీ కాయి. ఇక్కడ జలేబీ అనేది ఫీమేల్ కనుక కాయి అని వస్తుంది. పర్సన్స్ పెట్టి మాత్రం వెర్బ్ అనేది చేంజ్ కాదు. పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ అనేది వితౌట్ ఆబ్జెక్ట్ అయితే కనుక, అంటే ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉన్నట్లయితే పాస్ట్ టెన్స్ సంబంధించి చాలా ఈజీగా ఫామ్ చేయవచ్చు. ఉదాహరణకి మైనే కాయ నేను తిన్నాను, ఆప్నే కాయ తమరు తిన్నారు, తుమ్నే కాయ మీరు తిన్నారు, తూనే కాయ నీవు తిన్నావు, ఉస్నే కాయ ఉనునే కాయ అమ్నే కాయ. ఈ విధంగా కా అనే వెర్బో ఓన్లీ కాయగా చేంజ్ అవుతుంది. అంటే ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది లేనప్పుడు వెర్బ్ అనేది పుల్లింగ్ ఏకవచనంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే పర్సన్ ఏదైనా ఒక పదార్థాన్ని తిన్నట్లయితే ఆ పదార్థాన్ని అనుసరించి వెర్బ్ చేంజ్ అవుతుంది. ఆ పదార్థాన్ని ఆబ్జెక్ట్ అంటున్నాం మనం. ఇక్కడ ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజింగ్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి నేను లడ్డు తిన్నాను, మైనే లడ్డు కాయ ఐ ఏట్ లడ్డు. మైనే లడ్డు కాయ అనే దానిలో లడ్డు అనేది మేలు కనుక ఇక్కడ కాయ అని వెర్బ్ చేంజ్ అయింది. ఒకవేళ నేను లడ్డు కాకుండా జలేబీ తిన్నట్లయితే కనుక మైనే జలేబీ కాయి
జలేబీ అనేది ఫీమేల్ కనుక కాయి అని వెర్బ్ చేంజ్ అయింది. ఏ పదార్థం తిన్నా ఆ పదార్థం యొక్క జెండర్ని బట్టి వెర్బ్ చేంజింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏ పదార్థం అని చెప్పకుండా మన వాక్యాన్ని నిర్మించాలంటే మైనే కాయ, నేను తిన్నాను. అంటే ఇక్కడ లడ్డు కానీ లేదంటే జలేబీ కానీ ఏ పదార్థాన్ని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. కేవలం నేను తిన్నానని చెప్పేటప్పుడు మాత్రం మైనే కాయని మనం ఉపయోగించవచ్చు. రాజు, రాణి అనే థర్డ్ పర్సన్స్ లేదా నేమ్స్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రెజెంట్ టెన్స్లో చూసినట్లయితే రాజు ఖాతా హై, రాజు తింటాడు. రాజు ఈట్స్. పాస్ట్ టెన్స్ అయితే రాజునే కాయ, రాజు తిన్నాడు. రాజు ఏట్. రాజు ఈజ్ ద వన్ ఆఫ్ ది నేమ్. ఈ నేమ్స్కి నేను యాడ్ చేసేటప్పుడు రాజు, నే రెండు సెపరేట్గా యాడ్ చేయాలి. మిగతా ప్రొనౌన్స్ అయితే కనుక మై ప్లస్ నే, మైనే, తుమ్నే, ఆప్నే, ఉన్హునే ఇవన్నీ కూడా నే దాంట్లో కలిపి రాయవచ్చు. నేమ్స్ మాత్రం నే అనేది సెపరేట్గా రాయాలి. ఫ్యూచర్ టెన్స్ చూసినట్టయితే కనుక రాజు కాయేగా, రాజు తింటాడు. రాజు విల్ ఈట్. నేమ్స్లో ఫీమేల్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే రాణి. ప్రజెంట్ టెన్స్లో రాణి ఖాతీ హై, రాణి తింటుంది. రాణి ఈట్స్. పాస్ట్ టెన్స్ అయితే రాణినే కాయ, రాణి తిన్నది. రాణి ఏట్. ఫ్యూచర్ అయితే రాణి కాయేగి, రాణి తింటుంది. రాణి విల్ ఈట్. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ ఏ తీసుకున్నట్లయితే ఏ అనగా వీరు. ఇంగ్లీష్లో దే లేదా దిస్ ఈ రెండింటిలో ఏదైనా ఉపయోగించవచ్చు. ప్రజెంట్ టెన్స్లో చూసినట్లయితే కనుక ఏ కాతే హే, వీరు తింటారు. దే ఈట్. పాస్ట్ టెన్స్ అయితే ఇన్హునే కాయ, వీరు తిన్నారు. దే ఏట్. ఇక్కడ ఏ అనేది పాస్ట్లోకి వెళ్ళేసరికి ఇన్హునేగా మారుతుంది. ఫ్యూచర్ టెన్స్లో చూసినట్లయితే కనుక ఏ కాయంగే, వీరు తింటారు. దే విల్ ఈట్. ఫీమేల్గా చూసినట్లయితే కనుక ఏ కాతీ హే, వీరు తింటారు. దే ఈట్. పాస్ట్ టెన్స్లో అయితే ఇన్హునే కాయ, వీరు తిన్నారు. దే ఏట్. ఫ్యూచర్ అయితే కనుక ఏ కాయంగి, వీరు తింటారు. దే విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం వహన సబ్జెక్ట్ని తీసుకుందాం. వహ అనగా అతడు. మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి వహ, యహ, నామ్ ఈ మూడు కూడా థర్డ్ పర్సన్గా చెప్పవచ్చు. తూ అనేది ఇంగ్లీష్లో యు అంటాం, అయితే థర్డ్ పర్సన్లోకి రాదు. అయినప్పుడు కూడా హిందీలో వచ్చేసరికి ఈ 4 సబ్జెక్టులు అనగా యహ, వహ, నామ్, తూ ఈ 4 కూడా వెర్బ్ చేంజింగ్ అనేది ఒకే విధంగా జరుగుతూ ఉంటుంది. తూ అనే సబ్జెక్ట్ని చిన్నవాళ్ళకు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్కి ఉపయోగిస్తూ ఉంటాం. తుమ్ అనేది సమాన ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉపయోగిస్తుంటాం. ఆప్ అనేది రెస్పెక్ట్ఫుల్ పర్సన్కి ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ వహ తీసుకున్నట్లయితే వహ ఖాతా హై, అతడు తింటాడు. ఈ ఈట్స్. ఇక్కడ ఉన్నటువంటి 3 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే యహ ఖాతా హై, రాజు ఖాతా హై, తూ ఖాతా హై. ఈ విధంగా ఖాతా హై అనేది ఈ 3 సబ్జెక్టులు కూడా ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్ టెన్స్లోకి వెళ్ళినట్లయితే ఉస్నే కాయ, అతడు తిన్నాడు. ఇస్నే కాయ, ఇతడు తిన్నాడు. రాజునే కాయ, రాజు తిన్నాడు. తూనే కాయ, నీవు తిన్నావు. ఈ విధంగా యహ అనేది ఇస్నేగా, రాజు అనేది రాజునేగా, తూ అనేది తూనేగా చేంజ్ అవుతూ ఉంటుంది. వెర్బ్ అనేది ఈ 3 సబ్జెక్టుకు కూడా కాయ అని వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ చూసినట్లయితే వహ కాయేగా, అతడు తింటాడు. యహ కాయేగా, ఇతడు తింటాడు. రాజు కాయేగా, రాజు తింటాడు. తూనే కాయేగా, నీవు తింటావు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. దోస్తో ఈ లెసన్పై ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్. आज हम इस कक्षा में 11वीं पाठ जल ही जीवन है कहानी पाठ के संबंधित 5वां भाग सीख लिया है। आने वाले कक्षा में और एक पाठ पढ़ेंगे। इस कक्षा में दिए गए सभी व्याकरणांश अपने किताब में एक बार लिखते हुए सीखिए। Thank you.